హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ షాను నాని వీధిరి. ఈ టెంపుల్ వచ్చేసి మన సికింద్రాబాద్లోని రాణిగంజ్ ఆర్పి రోడ్లో ఉంటుంది. శ్రీ ఉగ్ర నరసింహస్వామి టెంపుల్. ఇది ఒక చరిత్రాత్మకమైన పురాతనమైన టెంపుల్ అండి. ఇక్కడ ప్రధాన దేవత ఉగ్ర నరసింహస్వామి తరచుగా లక్ష్మీదేవితో పాటు ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటారు. ఈ టెంపుల్ చాలా అంటే చాలా శక్తివంతమైన టెంపుల్. ఎవరికైతే నరదృష్టి నరదోషం అలా కలిగి ఉంటుందో ఇక్కడికి వచ్చి విముక్తి అయితే చాలామంది చాలా రకాలుగా విముక్తి అయితే పొంది ఉన్నారు. చిన్నపిల్లల్లో కలిగే నరదృష్టి కూడా ఇక్కడికి వచ్చేసి తొలగిపోతుంది. ఇక్కడ అయ్యవారు వచ్చేసి చిన్నపిల్లలకి బీజాక్షరాలు కూడా రాస్తుంటారు అండ్ మంత్రం వేస్తారు. పిల్లలకు మంచి ఆరోగ్యం అయితే కలిగి ఉంటుంది. అలాగే ఇక్కడికి వచ్చేసి ఉగ్ర నరసింహస్వామి యొక్క కృప బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి. ప్రతి ఒక్కరికి అంత మంచి జరుగుతుంది. మేమైతే చాలా బ్లెస్డ్. మాతో పాటు మీరు కూడా చూస్తున్న వారందరికీ కూడా శ్రీ ఉగ్ర నరసింహస్వామి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఎవరికైతే హెల్త్కు సంబంధించిన ఏదైనా ఇష్యూస్ ఉన్నా ఇలా అయ్యవారు మంత్రం అనేది ఇలా చేస్తూ ఉంటారు. అలాగే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ దృష్టి దోషం పోవాలి అనేసి అయ్యవారు ఇంకా తాడు కూడా ఇలా చేతికి కడుతూ ఉంటారనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా పెద్దవాళ్ళకి అండ్ చిన్నపిల్లలకి కూడా ఇప్పుడు ఇంకా మా పాప అండ్ ఇక్కడ చాలా అంటే చాలామంది పిల్లలు అయితే తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతో మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఇక్కడ చాలా అంటే చాలామంది ఎప్పుడు జనంతో కూడి ఉంటారు. భక్తులతో అలా రద్దీ ఉంటుంది. ఈ యొక్క టెంపుల్ విశిష్టత అంటే చాలా విశేషమైన టెంపుల్. మీరు ప్రతి ఒక్కరు ఇక్కడ రావచ్చు. ఎవరైతే అప్పుల బాధతో మానసికంగా హెల్త్ బాగలేక ఉన్నారో వాళ్ళ అందరూ కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేయాల్సిన టెంపుల్ అండి ఇది. మీరు ఇది చూసుకోవచ్చు. చాలా అంటే చాలా చిన్న స్పేస్, చిన్న టెంపుల్. బట్ ఇక్కడికి వస్తే అన్ని రకాలుగా మనశ్శాంతి అయితే కలుగుతుంది. ఈ టెంపుల్ వచ్చేసి 8వ శతాబ్దం కాలం నాటిదండి ఇది వచ్చేసి. అండ్ ఇక్కడ మీరు లోపల కూడా మొత్తం వ్యూ చూసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అసలు వర్డ్స్ లేవు, అంత బాగుంటుంది. టెంపుల్ ఒక చిన్న గుహ లాంటిది. అప్పట్లో ఒక చిన్న గుహే, ఇప్పుడు కొంచెం స్పేస్ ఉంటుంది. కానీ చిన్న టెంపుల్ అయినా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మొత్తం కూడా బయట వ్యూ అండి. మీరంతా కూడా చూసుకోవచ్చు. ఈ టెంపుల్కి వచ్చిన వారి ప్రతి ఒక్క లైఫ్ ఇట్టే మారిపోయింది. అండ్ ఈ టెంపుల్కి ప్రతి ఒక్కరు విజిట్ చేయండి. అండ్ ఈ టెంపుల్ గురించి మీకు తెలిసినట్లయితే ఎస్ అని కామెంట్ చేయండి. అలా ఇదంతా కూడా మీరు చూసుకోవచ్చు. ఇదంతా కూడా బయట లుక్ అండి. ఇదంతా బయట నైట్ వ్యూ. మేము నైట్ వచ్చాము. అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.